పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నవగ్రహాలలో బుధుడి యొక్క అనుకూలత కనుక లేకపోతే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. బుధుడు అంటే పండితుడు. ఈ ఎవరికైతే జాతక చక్రంలో బుధుడు కనుక సరిగ్గా లేడు అంటే బుధుడు ప్రతికూలంగా ఉంటాడో, లేదా శత్రుక్షేత్రాలలో కానీ శత్రుస్థానాలలో కానీ శత్రు వీక్షణంతో కానీ ఉంటాడు, అప్పుడు ఆ జాతకులకు బుద్ధి సరిగా పనిచేయదు. అంటే బుధుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే బుద్ధి మాంద్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎవరైతే విద్యార్థులు బాగా చదువులో వెనకబడి ఉంటారో వారికి ప్రధానంగా వారి జాతకంలో బుధుడు వారికి ప్రతికూలంగా ఉండటమే ప్రధానమైనటువంటి కారణం. బుధుడి యొక్క అనుగ్రహం కనుక ఉంటే వారు చదువులో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. ఇంకా మనం ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఆ చదివినటువంటి చదువంతా కూడా మనకు గుర్తుండాలన్నా కూడా దానికి కారణం బుధుడే. చదివినటువంటి చదువు తొందరగా మర్చిపోవటానికి, మతిమరుపు రావటానికి కూడా ఈ బుధుడే ప్రధానమైనటువంటి కారణం. చదివినటువంటి చదువుకు తగ్గ అభివృద్ధి రావాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది. బుధుడు కనుక ప్రతికూలంగా ఉంటే ఎంత చదువుకున్నప్పటికీ ఉద్యోగం లేక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాక రకరకాలుగా వారు బాధపడుతూ ఉంటారు. ఈ బుధుడు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే మేనమామలతో బాగా సఖ్యతగా ఉంటారు. బుధుడు కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే వారికి మేనమామలతోటి నిష్కారణమైనటువంటి విరోధాలు, మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలను కనుక తీసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు కంటిన్యూస్గా పడుతూ ఉంటారు. అంటే ప్రతిరోజు 1-2 దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అలా ప్రతిరోజు పిల్లలు కనుక ఆటల్లో పడి దెబ్బలు తగిలించుకుంటూ కనుక ఉంటున్నట్లయితే వారి జాతక చక్రంలో బుధుడు వారికి ప్రతికూలమైనటువంటి స్థానంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సందర్భంలో బుధుడి యొక్క అనుగ్రహం కోసం కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మనం ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడతాం. ఇంకా పురుషులను కనుక తీసుకున్నట్లయితే పురుషులకు వివాహమైన తర్వాత భార్యతో సంసార సుఖం లేకపోవటానికి లేదా ఆ నపుంసకత్వం రావటానికి కూడా ప్రధానమైనటువంటి కారణం బుధుడే. బుధుడు గనక నీచంలో ఉన్న బుధుడు గనక వీరికి ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటే పురుషులకు వీరు నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా ఈ బుధుడు గనక శనిగ్రహంతో గనక కలిసినట్లయితే చేసేటటువంటి పనులలో మందత్వం అనేటటువంటిది కలుగుతుంది. మందత్వం అంటే చేసేటటువంటి పనులలో అనేకమైనటువంటి ఆటంకాలు కలగటం, ఏ పని కూడా ముందుకు పోకుండా ఉండటం, ప్రతి దాంట్లో ప్రతికూలతలు రావటం, ఆలస్యం అవ్వటం, అనవసరమైనటువంటి ధన వ్యయం కావటం, ఇవన్నీ కూడా బుధుడి యొక్క ప్రతికూలతల వల్ల మాత్రమే కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ బుధుడు గనక ప్రతికూలంగా ఉన్నట్లయితే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ మనకిచ్చినటువంటి జీవితాన్ని సంపూర్ణంగా నిండు 100 ఏళ్ళు మనం అనుభవించాలి. ఎప్పుడైతే బుధుడి యొక్క అనుగ్రహం లేక బుధుడు ప్రతికూలంగా మారుతూ ఉంటారో వారి యొక్క మానసిక స్థితి అత్యంత దారుణంగా మారుతుంది. వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రావటానికి కూడా ప్రధానమైనటువంటి కారణం బుధుడి యొక్క ప్రతికూలత మాత్రమే. ఇంకా ఈ బుధుడితో పాటు రాహువు గనక కలిసినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి క్రూర దృష్టిని, అనేక రకాలైన తలనొప్పులను కూడా మనకు కలిగిస్తూ ఉంటాడు. అసలు ఒక్క మాటలో కనుక చెప్పాలంటే బుధుడు కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే మనము ఎవరినైతే మన దగ్గర పనిచేస్తూ ఉంటారో, మనము ఎవరినైతే ఉద్యోగంలో పెట్టుకొని వారిని పెంచి పోషిస్తూ ఉంటామో వారి ద్వారా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు కనుక ప్రతికూలంగా ఉంటే మనము ఇంట్లో పెంచుకునేటటువంటి జంతువుల వల్ల కూడా మనకు అపకారం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది మనకు. ఇంకా ఈ బుధుడు చంద్రుడు కనుక కలిసినట్లయితే వారికి ఏదో ఒకమైనటువంటి మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటారు. అంటే మనోవికారము, మానసిక ప్రశాంతత లేకపోవటము, మానసికమైనటువంటి వ్యాధులతో వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.
ఇంకా మేషలగ్నం వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే మేషలగ్నానికి 6వ స్థానము కన్యాస్థానం. ఈ కన్యా రాశిలో కనుక బుధుడు పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, ప్రేగులకు సంబంధించినటువంటి వ్యాధులతో వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇంకా బుధుడు కనుక వారికి అనుకూలంగా కనుక లేక ప్రతికూలంగా కనుక ఉంటే వీరు ఎదుటి వాళ్ళ యొక్క మంత్ర తంత్ర విద్యలకు ఎక్కువగా ప్రభావితులవుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో కనుక చూసినట్లయితే మనం ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి పదం వింటూ ఉంటాం. ఎవరి జాతక చక్రంలో అయితే బుధుడు ప్రతికూలంగా ఉంటాడో అటువంటి వారు ఈ బ్లాక్ మ్యాజిక్ ఎక్కువగా తొందరగా లొంగిపోతూ ఉంటారు. ఇంకా ఈ బుధుడి యొక్క అనుగ్రహం గనక లేకపోతే లేదా బుధుడు కుజుడు ఈ 2 గ్రహాలు గనక కలిసినట్లయితే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వలన సమాజంలో అపకీర్తి కలుగుతూ ఉంటుంది, విపరీతమైనటువంటి ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ బుధుడు కనుక వీరికి ప్రతికూలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే వారు ఈవెన్ ఎంబీబీఎస్ చదివినప్పటికీ, ఎంఎస్ చేసినప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి విద్యలు ఉంటాయి, అయినప్పటికీ కూడా వాటిని ఆచరణలోకి తీసుకుని రాలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. అదే కనుక బుధుడు కనుక అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే తప్పకుండా వీరికి బుధుడు కనుక అనుకూలంగా ఉంటే వారు వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఇంకా ఈ బుధుడు కనుక శని రాహులతో కనుక కలిసి ఉన్నట్లయితే విద్యలో అనేకమైనటువంటి ఆటంకాలతో వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బుధుడు కనుక వీరికి ప్రతికూలంగా ఉన్నట్లయితే గణితం, మ్యాథమెటిక్స్లో వీళ్ళు ఎంత హై లెవెల్ ఇంటెలిజెన్స్ అయినప్పటికీ కూడా ఆ బుధుడి యొక్క ప్రతికూలత వచ్చినటువంటి సమయంలో వీరు ఒక్కసారిగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇది బుధుడి యొక్క ప్రతికూలత వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరి ఇన్ని ప్రతికూలతలు కలిగిస్తూ ఉంటాడు. మరి జీవితం కనుక సాఫీగా సాగాలంటే అందులో ప్రధానమైనటువంటిది విద్య. అటువంటి విద్యను మనకు దగ్గరకు రానియకుండా చేసేటటువంటి గుణము బుధుడి యొక్క ప్రతికూలత వల్ల మనకు కలుగుతుంది. మరి అందుకోసం మనము ఏమి చేయాలి అంటే ఈ బుధుడి యొక్క అనుకూలత కోసం ప్రతి బుధవారం రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఉపవాసం ఉంచిన తర్వాత ఆ రోజు బుధవారం రోజు సాయంత్రంను పచ్చ పెసలను చక్కగా అంటే ఉదయం పూట నానబెట్టుకొని సాయంత్రం వాటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా తయారు చేసుకొని వాటిని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం, ఏ దేవాలయమైనా సరిపోతుంది, దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి లేదా ఏ దేవాలయంలో అయినా అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి ఒక 20 మందికి కనుక ఆ బుధుడి యొక్క ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః అనేటటువంటి మంత్రంతో కనుక ఒక 20 మందికి కనుక పంచిపెట్టినట్టయితే బుధుడి యొక్క అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. తద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి తొందరగా అవకాశం ఉంటుంది. ఇది బుధుడి యొక్క ప్రతికూలతల వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.